బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చే కొత్త కొత్త ఆస్పైరింగ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఒక 6 monthsలో అటు ఇటు తేలిపోద్ది, మనకు ఆపర్చునిటీస్ వచ్చేయాలి, చేసేయాలి, మన వర్క్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలని అనుకుంటారు. మ్యాక్సిమం ఎన్ నెంబర్ ఆఫ్ పర్స్యూయింగ్ పీపుల్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం సజెషన్స్ ఇచ్చే అలా ఏ ఉండదు, కానీ యాక్చువల్లీ మన పని మనం చేసుకుంటూ పోతుంటే నిజాయితీగా వస్తుంది. 6 నెలలు కాకపోతే 6 ఏళ్ళు పట్టచ్చు, బట్ చేసుకుంటూ వెళ్ళాలంతే. కానీ ఒక లైఫ్ పోతుంది కదా, అంటే ఒక 6-7 years ఆఫ్ టైం అంటే అది ఒక మంచి, అంటే యూత్గా ఉండేటప్పుడే వస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ ఇవన్నీ ఉన్నాయంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇంతకాలం ఇన్ని రోజులు కష్టపడి చదివితే అవుతామని. ఈ సినిమా ఫీల్డ్లో ఒక డైరెక్టర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. ఒక నైట్ రావచ్చు, ఒక శతాబ్దం పట్టచ్చు, ఒక దశాబ్దం పట్టచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. బట్ మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. దీనికి ఒక టైం ఉండదు. ఇన్ని రోజులు కష్టపడితే అవుతాం, లేకపోతే ఇంత కష్టపడితే అవుతాం అని ఉండదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, నాకు తెలిసి. ఓకే, దెన్ చిన్న సినిమాలు ఇప్పుడు ఎక్కువ థియేటర్స్ వరకు వచ్చి చూడటం లేదు ఎవరు. అవును, బికాజ్ ఆఫ్ ఓటీటీలు వచ్చేసినాయి, తర్వాత పైరసీ సైట్స్ ఉన్నాయి, తర్వాత టెలివిజన్లో కూడా తొందరగా వచ్చేస్తున్నాయి అప్పుడులా కాకుండా. అవును. సో మీరు ఏ ధైర్యంతో ఈ ప్రాజెక్ట్ని థియేటర్లోకి రిలీజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ కథ మీద ఉన్న నమ్మకం అంతే. ఇందులో ఎవరు వీళ్ళిద్దరితో పోలిస్తే అందరూ మేబీ అంత ఫెమిలియర్ కాదు, న్యూ కమర్స్, అందరూ న్యూ కమర్స్. కథ అంటే కథ డిఫరెంట్ కైండ్ ఆఫ్, మీరు చూసే ఉంటారు ట్రైలర్, అందులోనే మీకు అర్థం అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఆడియన్స్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించలేరు ఏది హిట్ అవుతుంది, ఏది ఫ్లాప్ అవుతుంది అని ఏం చెప్పలేరు. సో మనం సినిమా చేయడం వరకే, అది తీసి జనాలకు పెట్టాలి, వాళ్ళు చూస్తారు. డెఫినెట్గా మంచి కాన్సెప్ట్లు జనాలు చూస్తారని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ మధ్యన రిలీజ్ అయిన చాలా సినిమాలు, చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అయినవి ఉన్నాయి. అలాగే అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, అండ్ ట్రైలర్ చూసినాక వర్క్షాప్ అయినా చేసి ఉండాలి ఈమె, లేదంటే థియేటర్ ఆర్టిస్ట్ అయినా అయ్యి ఉండాలని అనిపించింది నాకు. మీ ప్రొఫైల్ ఏంటి అసలు? బేసిక్గా యాక్టింగ్ ప్రొఫైల్ ఏంటి అసలు? యాక్చువల్లీ అమ్మ సెమీ క్లాసికల్ డాన్సర్. సో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ముందుగా ఫోకస్ పెట్టింది ఎక్స్ప్రెషన్ పైన. ఇక్కడ ఎంత చెప్పాలి, ఎంత చేయాలి, కళ్ళు ఎలా తిప్పాలి అనేది ఫస్ట్ క్లాసికల్ డాన్స్లో నేర్పించింది అదే. సో మా నాన్న యాక్చువల్లీ నాకు అంటే మా నాన్నకి ఏంటంటే ఫాస్ట్ డ్యాన్స్ కన్నా క్లాసికల్ డ్యాన్స్ ఇష్టం ఎక్కువగా. సో ఆయన నాకు జాయిన్ చేసింది. సో ఈ నా డ్యాన్స్ కెరియర్లో నేను బాగా నేర్చుకునేది ఎక్స్ప్రెషన్. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అర్థమైంది. సో అలాగా దెన్ మొబైల్ చూడడం, అందరు శ్రీదేవి గారిని, మాధురి డిక్సిట్ ఇలా అందరినీ చూడడం, అలా ఎలా చెప్పుతున్నారు, ఎక్కడతో ఏ వాయిస్ని ఎక్కడ తగ్గిస్తున్నారు, ఎలాగ ఏడుస్తున్నారు, ఇవన్నీ చూసి బై వాచింగ్ మూవీస్ అన్నమాట. బట్ నేను నా ఒరిస్సాలో కూడా పనిచేశాను. బికాస్ బేసిక్గా నాకు కెమెరా ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ లేదు. బికాస్ చిన్నప్పటి నుంచి నేను చాలా డాన్స్ షోస్ అండ్ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి స్టేజ్ ఫియర్ అయితే లేదు. బట్ ఇంప్రూవైజేషన్ అయితే ఉంది. సార్తో వర్క్ చేసినప్పుడు కూడా సార్ నాకు ఇంప్రూవైజ్ చేశారు, ఆ మూవీలో కూడా ఇంప్రూవైజ్ చేశారు. సో అలా క్యారెక్టర్ చేస్తూ కొద్ది ఇంప్రూవైజ్ కూడా అవుతుంది. బట్ బేసిక్గా నాకు యాక్టింగ్లో ఎవరు గురు లేరు. అచ్చా, యువర్ ఐస్ ఆర్ వెరీ అట్రాక్టివ్. నేను అందుకే తీసుకున్నాను. యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. మంచి కరెక్ట్ ఛాన్స్ పడితే కుమ్మేస్తాం. బేసిక్గా ఆర్టిస్టులకి ఎవరికైనా మనం చూస్తే పైనుంచి కింద వరకు చూస్తాం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. తిని మాట్లాడుతున్నప్పుడు ఐస్ వైపు మాత్రమే చూస్తా అలా ఉంటుంది. అంటే అలా రేర్ సావిత్రి గారికి ఇలాంటి, అంటే నేను అలా కంపేర్ చేయలేను కానీ నాకు చూసినప్పుడు అలా అనిపించింది. ఐ హోప్ కరెక్ట్, యాక్చువల్లీ నువ్వు చెప్పింది రైట్. మంచి అంటే క్రాక్ చేస్తారేమో అనిపిస్తుంది అంతే. హోప్ సో బికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐ డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు లేరు ఇక్కడ చెప్పడానికి, బట్ ఓన్లీ నా పేరెంట్స్ సపోర్ట్ అంతే. మీ బ్యాక్గ్రౌండ్ మీ ఐసే మేబీ సో మేబీ దట్ విల్ బి హెల్ప్ఫుల్. హోప్ సో. థ్యాంక్ యూ. సో అంటే ప్రాపర్గా ఇలాంటి అంటే బేసిక్గా గ్లామర్ రోల్స్ ఎవరైనా చేస్తారు. చాలా మంది రెడీగా ఉన్నారు, ఒక ఐటీ ఎంప్లాయీని తెచ్చి కూడా చేయించవచ్చు. కానీ ఇలా మొత్తం డ్రెస్ కోడ్ నుంచి మన యాక్సెంట్ వరకు, హెయిర్ స్టైల్ నుంచి కింద టాయ్కు ఉండే స్లిప్పర్ వరకు ప్రతిదీ మార్చి చేయడం అంటే
ప్రాపర్ డెడికేటివ్ యాక్టర్ అయి ఉండాలి, యాక్టింగ్ మీద ప్యాషనేట్ ఉండాలి. ప్యాషన్ అసలు టూ డిఫరెంట్ ఉంటుంది. మీరు చూస్తే అసలు ఇంకా మీకు అది తాపీ పనులు ఎలా ఉంటారు, కూలి పనులు చేస్తున్నారు. ఐ వాజ్ షాక్ ఈ గెటప్ వరకు అయితే 9 month ప్యాడ్ వేసుకొని సార్ 2 వేరియేషన్స్ ఉంటాయి. బిఫోర్ లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అమ్మాయి ఒక ఇద్దరు బిడ్డల తల్లిలాగా ఉంటుంది. సో ఈ 2 వేరియేషన్స్ చేయడం ట్రాన్స్ఫర్మేషన్స్ అసలు చాలా ఐ వాజ్ టూ నర్వస్ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు, బట్ హీ సపోర్టెడ్ మీ. సో యూత్ ఇప్పుడు థియేటర్ వరకు రావడానికి వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా భయపడుతున్నారు. ఈ రేట్లు కానివ్వండి, పాప్కార్న్ అని, స్నాక్స్ అని, పార్కింగ్ అని, ఆ టికెట్ అని, దానికి జిఎస్టీ అని, బుక్ మై షోలో ఇన్ని దాటుకుని ఒకటి బుక్ చేయాలంటే చాలా ఆలోచన చేయాలి. లేదంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, సరదాగా సినిమాకి వెళ్ళి స్పెండ్ చేద్దాం టైం అని అనుకోవాలి. సో ఈ 2 రీజన్స్ ఉంటాయి. సో మీ సినిమాని కామన్ ఆడియన్ ఎంతవరకు ఎక్కించుకోగలడు? రెండోది, థియేటర్లో అదే రోజు 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, వాటితో ఏమైనా? వాటితో నేను కంపేర్ చేయను కానండి. మన సినిమా ఒక 2 hours బోర్ కొట్టకుండా ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎమోషన్స్ ఉంటాయి. అంటే బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తోనే వస్తాడు. అది చెత్త సినిమాకి వచ్చానన్న ఫీల్ అయితే కలగదు. ఓకే. అండ్ అర్జున్ కళ్యాణ్, కుషిత కొల్లాపు, దే ఆర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అవును. సో వాళ్ళు అలా యాక్టివ్గా ఉన్నారని తీసుకున్నారా? వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ క్యారెక్టర్కి ఫిట్ అవుతారని తీసుకున్నారా? 2 యాక్చువల్లీ మేమంతా కొత్త వాళ్ళం. ఇప్పుడు నా క్యారెక్టర్ ఒకవేళ సోంబాబు క్యారెక్టర్ సుహాస్ చేస్తుంటే ఉంటే కనుక వీళ్ళెవరు అవసరం లేదు. అంతే. ఓకే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నాను, నేను నథింగ్, ఐఎమ్ జీరో. కనీసం వాళ్ళకి ఇచ్చే ప్రొఫైల్ ఉంది. సో వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ జీరో. సో అతను 4 సినిమాలు చేశాడు, బిగ్ బాస్ నుంచి వచ్చాడు. సో హ్యాస్ సంథింగ్ ప్రొఫైల్. తనకన్నా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇంతలా వెళ్తుందంటే పాపం ఖుషి తగ్గలేకపోవాలనే, లేకపోతే నిజమే. ఎందుకంటే ఒప్పుకోవాలి, మీరు పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి అండ్ లాస్ట్ ప్రమోషన్స్ వరకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నా సినిమా అది చాలా చాలా ప్లస్ అయింది. బేసిక్గా ఒక డైరెక్టర్గా నాకు ఒక చిన్న డౌట్. మీరు ఒక డైరెక్టర్గా ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మీకు ఒపీనియన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అంటే మంచి ఒపీనియన్ అండి. ఎందుకంటే వాళ్ళ వలన చాలా వరకు ఒక 60-70% సినిమా జనాలకు తెలుస్తుందండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ చాలా ఉంది. ఏమీ తెలియని సినిమాని ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు తీసుకెళ్తున్నారు జనాల్లోకి. ఫ్యూచర్లో మీరు తీసే ప్రాజెక్ట్స్లో ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు? డెఫినెట్లీ. చాలామంది డైరెక్టర్స్ అవాయిడ్ చేస్తారు. సో వాళ్ళకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? సో వాళ్ళకి ఎందుకు ఇస్తాను అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఆ యాక్టింగ్ మీద ప్యాషనేట్గా ఉండే నా కథకి నేను అనుకున్న క్యారెక్టర్కి యాప్ట్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఓకే. అదే యూట్యూబర్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు. నాకు అనిపిస్తే నాకు ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా, ఇప్పుడు డైరెక్టర్ వ్యూ ఒకటి ఉంటుందిగా, సో వీళ్ళు పర్ఫెక్ట్ అనుకుంటే అలా చేస్తాను. ఇప్పుడు తిన్న చూసి ఆ కళ్ళు చూసి అవి చూసే నేను, సో షీఈ్ పర్ఫెక్ట్ అంతే. తన ఆడిషన్ కూడా చేయాల, చూసి పెట్టుకున్నా. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు ఇంతకుముందు, లేకపోతే యూట్యూబర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఏమీ చేయలేదు, పెట్టుకున్నా, దట్స్ ఇట్. అలాగే ఈ అమ్మాయి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే నాకు 2 కలిసి వస్తాయి. అలా బోనస్.